ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నమస్కారం. ఈరోజు 2026వ సంవత్సరం మే నెల 5వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ బహుళ చవితి, భౌమ్యవాసరే, మంగళవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:39 అయింది. భక్తుని నోట శ్రీ శివానంద లహరి శ్లోకములు, తాత్పర్యములు. ఈరోజు 15వ రోజు 25వ శ్లోకాన్ని 26వ శ్లోకాన్ని పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. ఓం నమః శివాయ. ఇప్పుడు 25వ శ్లోకం. స్థవైర్బ్రహ్మాదీనాం జయ జయ వచోభిర్నియమినాం గణానాం కేళీభిర్మద కమలహోక్షస్య కకుదీ స్థితం నీలగ్రీవం త్రినయన ముమాశ్లిష్టవపుషం కదా త్వాం పశ్యేయం కరధృత మృగం ఖండపరుషుం ఖరధృత మృగం ఖండపరుషుం. ఈ 25వ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉంది. గౌరీప్రియ, బ్రహ్మాది దేవతలు స్తోత్రాలు చేస్తుండగా, మహర్షులు జయ జయధ్వానాలు కావిస్తుండగా, ప్రమథ గణాలు ఆడుతూ పాడుతూ ఉండగా, సంతోషాతిశయంతో సొంపుగా ఉన్న వృషభం యొక్క మూపురం మీద ఉంటున్న నీలకంఠుని త్రినయనుని పార్వతీదేవిచే ఆలింగనం చేసుకోబడిన శరీరం కలవానిని, మృగాన్ని, గండ్రగొడ్డలిని ధరించిన నిన్ను ఎప్పుడు దర్శింతును కదా. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమః శివాయ. ఇప్పుడు ఈనాటి చివరి శ్లోకం 26వ శ్లోకం. ప్రతిరోజు 2 శ్లోకములను పాడుకుని ఆనందిద్దాం. కదా వా త్వాం దృష్ట్వా గిరీశ తవ భవ్యాంఘ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుటజలజగంధాన్ పరిమళా నలభ్యాం బ్రహ్మద్యైర్ముద మనుభవస్యామి హృదయే. ఈ 26వ శ్లోకానికి తాత్పర్యం. శూలపాణే, నీ దర్శనం చేసుకుని నీ దివ్య చరణారవిందాలను నా చేతులతో పట్టుకుని శిరోనయన వక్ష స్థలాలకు అద్దుకొని ఆలింగనం చేసుకొని పద్మసుగంధ పరిమళాన్ని ఆఘ్రాణించి బ్రహ్మాదులకు కూడా దుర్లభమైన సంతోషాన్ని హృదయంలో నేను ఎప్పుడు అనుభవిస్తానో కదా. ఓం నమః శివాయ. మరి రేపటి శివానంద లహరి శ్లోకముల పారాయణంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్కారం.
సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి.